దాన్ని మేము ప్రశ్నిస్తే మేము పోతే దాన్ని మీరు పోయారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పోలీసులను విమర్శించారు కాబట్టి ప్రభుత్వాన్ని పోలీసులను విమర్శించారు కాబట్టి ఆయన ఎవరో ఒక ఆయన నగర అధ్యక్షుడు అంట, బాధితులు ఎవరిలే నగర అధ్యక్షుడు అయ్యా గోవర్ధన్ రెడ్డి వచ్చాడు మాట్లాడాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానని చెప్పి దాని మీద ఆయన ఇచ్చినటువంటి దాని మీద ఈరోజు ఫిర్యాదు నమోదు చేశారు. నేను అడుగుతున్నా, నేను వెళ్ళా, వక్ఫ్ బోర్డు చైర్మన్ వెళ్ళాడు, ఎమ్మెల్యే గారు వెళ్ళారు, వీళ్ళందరి మీద మీరు కేసులు నమోదు చేయరా? నాకన్నా ఎక్కువగా మాట్లాడారు. నేను ఆ అమ్మాయి పేరు ఎత్తలే, నాకు పోక్సో యాక్ట్ గురించి తెలుసు, నేను చదువుకున్నటువంటి వాడినే, ఆ కుటుంబ సభ్యుల పేర్లు ఎత్తలే, వాళ్ళు ఇంటి ముందు మాట్లాడలే, ఇంటికి దూరంగా వచ్చి మాట్లాడా, ఇంట్లో మాట్లాడారు, ఇంటి ముందు మాట్లాడారు, కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు, వాళ్ళనేమో వదిలిపెట్టి నా మీద మరొక కేసు బనాయించారు. అంటే మీ ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు, లడ్డు వ్యవహారంలో మిమ్మల్ని అడగకూడదు. మీకు సంబంధించినటువంటి గంజాయి విషయంలో ఈరోజు పాపం ఆ బిడ్డ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పోలీసుల వైఫల్యానికి బలైతే మేమేమన్నాం, పోలీసులను మీరు అడ్డదారులు, ఇప్పటికే మీరు తప్పులు చేశారు, దాన్ని నీరు గారుస్తున్నారు, ఆ కేసును నీరు గార్చి మీరు ఎందుకు మెడ్రాస్కి మార్చారు? ఇక్కడ ఉంటే ఇష్యూ అవుతుంది కాబట్టి ఆ పాప చనిపోయిన పర్వాలేదు, ఇష్యూ లేకుండా పోతే సరిపోతుందని పోలీసులు హడావుడిగా మెడ్రాస్కి తీసుకెళ్ళారు. నెల్లూరులో వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట, దానికి సమాధానం చెప్పండి. ఈరోజు ఆ బిడ్డ తండ్రి అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పండి. మా మీద కేసులు పెట్టడం కాదు, ఆ బిడ్డ తండ్రి ఆవేదన, మీరు చేసినటువంటి నిర్వాహకం. కనీసం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ పేరు కూడా రాకపోతే పోలీసులు ఆపారు, మీకు ఇచ్చినటువంటి కేసు షీట్లో పేరు లేదని చెప్పి ఆపారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరించారు ఆ బిడ్డ పట్ల. ఆ బిడ్డ చనిపోవడానికి కారకులు మీరు కాదా? దానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా అని మేము అడిగితే దాని మీద మా మీద కేసు పెట్టి మమ్మల్ని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించి మమ్మల్ని భయప్రాంతులు చేసి మేము ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే ఇబ్బంది అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. తప్పనిసరిగా మీకు 2 విషయాలు చెప్తున్నా, గుర్తుంచుకోండి. మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే, మేము మమ్మల్ని ప్రశ్నిస్తే మేము కేసులు పెడతాము అని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబుతో సహా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీసుల పనితీరు కూడా అదే విధంగా ఉంది. నేను చంద్రబాబుకి, కూటమి పెద్దలకి, పోలీసులకు చెప్పేది, మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం తప్ప మేము భయపడాం. మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు. మా ప్రశ్నించేటువంటి తత్వం కొనసాగుతుంది. మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినా సరే, మీరు ఏ విధంగా మమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారని మీరు భావిస్తున్నారో, మీరు కేసులు పెట్టినా మేము భయపడాం, మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం అనేటువంటిది మీ ఉన్నటువంటి మీ చేష్టలకి, మీ చర్యలకి మా సమాధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఆ ముస్లిం సంబంధించినటువంటి ఆ పాపం ఆ మైనర్ మహిళల మీద ఏదైతే అఘాయిత్యం జరిగిందో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా దాని మీద మా పోరాటం కొనసాగుతుంది. మీరు ఎన్ని కేసులు బనాయించినా సరే, ఇటు లడ్డు విషయంలో కూడా మీరు చేసినటువంటి అపవిత్రమైనటువంటి మాటలు ఏదైతే మాట్లాడారో వాటి మీద మా పోరాటం కొనసాగుతుంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అన్ని అనైతిక కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు, దుశ్చర్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పాపం ఆ మైనర్ బాలిక మీద జరిగినటువంటి దాడి పట్ల మీరు పూర్తిగా ప్రలోభాలకు లొంగకుండా, మొక్కుబడిగా కాకుండా, ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు ఇది గంజాయి మత్తులో జరిగింది అని. ఆ గంజాయి మత్తులో జరగడానికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వైఫల్యం. పోలీసులు ఎంతసేపటికి మా మీద కేసులు పెట్టాలనేటువంటి ఆలోచన తప్ప, అసలు నేరస్తులు పట్టుకోవాలి, కేసులు పెట్టాలి, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చట్టాన్ని పరిరక్షించాలనేటువంటి బాధ్యతని పోలీసు యంత్రాంగం విస్మరించింది. కాబట్టి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో విస్మరించింది. కాబట్టి ఈరోజు విచ్చలవిడిగా కేసులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో కూడా మా మీద కేసు నమోదైంది. కాబట్టి మీరు ఎప్పటికైనా శాంతి భద్రతలకు ఉల్లంఘన చేయకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఇటువంటి పాపం అమాయకులైనటువంటి వాళ్ళ అఘాయిత్యాలకు బలి కాకుండా చర్యలు చేపట్టి ఈ కేసులో కూడా నీరు గార్చేటువంటి విధంగా ప్రవర్తించకుండా, కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా ఆ పిల్లలు గంజాయి సేవించారు, వాళ్ళకి ఎక్కడి నుంచి గంజాయి వచ్చింది, ఏ విధంగా గంజాయి వచ్చింది, ఏ విధంగా గంజాయికి సంబంధించినటువంటి ముఠా విస్తరిస్తుంది ఈ జిల్లాలో, దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆవేదన నుంచి ఊరట కలిగించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.